సంప్రదాయ వరి సాగుకు భిన్నంగా నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకొని చేసే సాగు పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని రైతులకు నేరుగా విత్తే వరి సాగు విధానంలో శిక్షణ ఇచ్చి వారికి యంత్రాలు అందించి వారి చేత సాగు చేయిస్తున్నారు. మరో 5 జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి. అయితే రోజురోజుకు వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. సమయానికి వర్షాలు కురవడం లేదు, కురిసినా కుండపోతగా పడుతున్నాయి. ఒక పక్క చీడపీడల బెడద అధికమైంది. కాబట్టి ఈ పరిస్థితులను తట్టుకునే విధంగా శాస్త్రవేత్తలు అనేక వరి రకాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ వరి పరిశోధనా సంస్థ ఆయా పరిస్థితులకు అనువైన అనేక వరి రకాలను రూపొందించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మన్ననలు కూడా పొందాయి. ముఖ్యంగా వరి సాగులో నీటి కొరత, కూలీల సమస్య అధికమైంది. ఇటు పెట్టుబడులు పెరిగాయి. ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే రైతు సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా నేరుగా వరి సాగు చేయాలంటున్నారు భారతీయ వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త అండ్ హెడ్ డాక్టర్ ఎంబీబీ ప్రసాద్ బాబు. తాము ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికే 10,000 మంది రైతులకు ఈ విధానంలో శిక్షణ ఇచ్చి వారికి కావలసిన యంత్రాలను సమకూర్చామన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలోని అనేక మంది రైతులతో నేరుగా విత్తే వరి సాగు చేయిస్తున్నారు. మరో 5 జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వారి ఆధ్వర్యంలో హైదరాబాదులో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, భారతీయ వరి పరిశోధనా సంస్థ దేశంలోనే వరి ఉత్పాదకతలో ఎంతో పాటుపడుతున్నటువంటి ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో దాదాపు 60 మంది శాస్త్రవేత్తలు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అధిక దిగుబడినిచ్చేటటువంటి వరి వంగడాలను ఉత్పత్తి చేయటమే కాకుండా చీడపీడలను తట్టుకునే రకాలు, అలానే వివిధ రకాల వనరులను ఎలా సంరక్షించుకోవాలి, వాటి యొక్క యాజమాన్య పద్ధతులు, వాటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ రైతు సోదరులకు నూతన సాంకేతికతలను అందజేయటంలో అగ్రగామిగా పనిచేస్తూ ఉన్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నారు. మా ఈ కృషి ఫలితంగా భారతదేశం మొత్తంలో ఈరోజు వరకు దాదాపు 1800 వరి వంగడాలు, నూతన వరి వంగడాలు, అలానే దాదాపు 170 వరి హైబ్రిడ్లను రూపొందించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క సంస్థ హైదరాబాదులో ఉన్నటువంటి మా సంస్థ కృషి ఫలితంగా దాదాపు 100 వెరైటీలు, అలానే 7 నూతన హైబ్రిడ్లను కూడా ఉత్పత్తి చేసి రైతు సోదరులకు అందించడం జరిగింది. ఇక మన శాస్త్రవేత్తలు మరియు రైతు సోదరుల యొక్క సమిష్టి కృషి ఫలితంగా మన భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పత్తిని సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మన యొక్క వరి ఉత్పత్తి, ధాన్యపు ఉత్పత్తి దాదాపు 150 మిలియన్ టన్నులుగా ఉండి చైనాని 5 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా అధిగమించింది. అంటే చైనాలో ఉత్పత్తి దాదాపు 145 మిలియన్ టన్నులు ఉండగా మన భారతదేశం 150 మిలియన్ టన్నుల వరి ధాన్యపు ఉత్పత్తిని నమోదు చేయటం జరిగింది. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపు 17.5 మిలియన్ టన్నుల ధాన్యపు ఉత్పత్తిని సాధించి మన భారతదేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా నమోదు చేయటం జరిగింది. ఇంత అభివృద్ధి సాధించినా కూడా వరి సాగు రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనవి నానాటికి తగ్గుతున్నటువంటి రైతు కూలీల కొరత, అలానే నానాటికి తగ్గుతున్నటువంటి నీటి లభ్యత, సాగు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి నానాటికి. వీటన్నిటికీ కూడా మా సంస్థ నేరుగా విత్తే వరి సాగు అనేటటువంటి సాంకేతికతను ఒక ప్రత్యామ్నాయంగా, ఒక సుస్థిరమైనటువంటి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది. మా ఈ కృషిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద వారు మాకు దాదాపు 4.5 కోట్ల ఆర్థిక సహాయం అందించి మాకు చేదోడు వాదోడుగా నిలబడటం జరిగింది. వారి యొక్క సహకారంతో మేము ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ నేరుగా విత్తే వరి సాగు సాంకేతికతను
మేము రైతుల ముంగిటికి తీసుకువెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఈ 2 జిల్లాల్లో కూడా నేరుగా విత్తే వరి సాగులో నీటి యాజమాన్య పద్ధతులు, కలుపు యాజమాన్య పద్ధతులు, అలానే యాంత్రీకరణ, డ్రోన్స్ ద్వారా చీడపీడ నివారణకు పురుగు మందుల్ని ఎలా స్ప్రే చేయాలి, వీటి గురించి మేము ఎన్నో శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనా క్షేత్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేము ఈ 2 సంవత్సరాల కాలంలో 2024-26 సంవత్సరాల మధ్యలో దాదాపు 10,000 మంది రైతులకు ఈ విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. మా అంచనాల ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో మా యొక్క కృషి ఫలితంగా దాదాపు 6,000 ఎకరాల్లో అదనంగా ఈ నేరుగా విత్తే వరి సాగు విధానాన్ని రైతులు సాగు చేయటం జరిగింది. ఈ కృషి ఫలితంగా దాదాపు 7 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం రైతులకు చేకూరినట్లుగా మేము అంచనా వేయటం జరిగింది. అలానే ఈ ప్రాజెక్టులో భాగంగా మేము కొన్ని యంత్రాలను కూడా వారికి అందించడం జరిగింది. సీడ్ డ్రిల్స్, డ్రమ్ సీడర్స్ ఇలాంటివన్నీ కూడా మేము వారికి అందించడం జరిగింది. ఇక ఈ ప్రాథమిక అంచనాలు ఎంతో ఫలప్రదంగా ఉండటం వలన మేము ఈ ప్రాజెక్టుని 2వ దశకు కూడా తీసుకువెళ్ళి అదనంగా ఇంకొక 5 జిల్లాల్లో తెలంగాణలో ప్రాచుర్యం చేద్దామని అనుకుంటున్నాము. ప్రస్తుతం రైతులు ఎదుర్కొనేటటువంటి ఈ రైతు కూలీల కొరత, నానాటికి తగ్గిపోతున్న నీటి లభ్యత, అలానే వాతావరణ మార్పులు, వీటికి వలన చాలా సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ నేరుగా విత్తే వరి సాగుని రైతులకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా SBI లాగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వారు కనుక ఉదారంగా ముందుకు వచ్చి ఈ శాస్త్రవేత్తల కృషిలో పాలు పంచుకుంటే రైతు సోదరులకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. అలానే భారతదేశంలో ఆహార ధాన్యపు ఉత్పత్తిని పెంచి ఆహార భద్రతని పెంపొందించడమే కాకుండా దేశ ఆర్థిక ప్రగతికి కూడా ఎంతో దోహదపడినట్లుగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. भारत अपना गांव में बसता है और सशक्त ग्रामीण समाज निर्माण की दिशा में ग्राम सेवा हमारा एक प्रमुख कार्यक्रम है। गयाजी जिले में पिछले 1 साल से चल रहे इस पहल ने समुदायों के जीवन में उल्लेखनीय प्रभाव डाल रहा है। इसमें सहयोग देने वाले सभी ग्राम पंचायत, स्थानीय प्रशासन और सहभागी शिक्षण केंद्र को हम बधाई देना चाहेंगे और हम उम्मीद करते हैं कि सभी गांव आने वाले दिनों में विकसित भारत के लक्ष्य प्राप्ति करने में अपने योगदान देंगे।